టెర్రస్ గార్డెన్లపై సాగు చేసేందుకు అనువుగా విత్తనాలు మొక్కలను అందజేస్తున్నామని లైఫ్ వ్యవస్థాపకురాలు లీలాకుమారి ఏలూరి తెలిపారు. మా గ్రూపు సభ్యులందరికీ నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులు పండించుకునేందుకు విత్తనాలను అందజేస్తున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణ కూడా తమ సంస్థ కట్టుబడి పనిచేస్తుందని ఆమె చెప్పారు. వన్ ఎర్త్ వన్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ పార్క్ వద్ద ఉచిత విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే సేంద్రియ ఉత్పత్తుల ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో వన్ ఎర్త్ వన్ లైఫ్ వ్యవస్థాపకురాలు లీలాకుమారి, ఏలూరి సంస్థ సభ్యురాలు కృష్ణవేణి మాట్లాడుతూ టెర్రస్ గార్డెన్ల గురించి విస్తృత ప్రచారం కల్పిస్తున్న తాము ఆసక్తి ఉన్న గ్రూప్ సభ్యులకు గార్డెన్లు నిర్వహించేందుకు అనువుగా విత్తనాలను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. అలాగే వాటి సాగు విధానాన్ని, అందులో ఎదురయ్యే తమ అనుభవాలను వారికి వివరిస్తూ టెర్రస్ గార్డెన్ను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ప్రాముఖ్యతను అందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను రూపొందించామని వివరించారు. ఇవే కాక పర్యావరణ హితంగా కూడా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్గానిక్ కూరగాయలు మన మిద్దె తోటలపై మనమే పెంచుకుంటూ మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకోవాలి అనే నినాదంతో మొదలైంది ఈ టెర్రస్ గార్డెన్ గ్రూప్. నాతో అంటే నా ఇంట్లో నేను పండించుకుంటూ ఇలాంటి నలుగురు స్నేహితులతో కలిసి మొదలైంది ఈ గ్రూప్. అయితే మిద్దె మీద వ్యవసాయం చేసేటప్పుడు రకరకాల సమస్యలు, అంటే మట్టి మిశ్రమం నుంచి విత్తనాలు ఎక్కడ తెచ్చుకోవాలి, తర్వాత మొక్కలు ఎలా పెంచాలి, పెంచాక వచ్చే పెస్ట్లకి ఎలాంటి మెలకువలు పాటించి ఎలాంటి సస్యరక్షణ చర్యలు పాటించాలి అనే విషయాల గురించి మా ఓన్ ఎక్స్పీరియన్సెస్తో మేము ఏదైతే ఫాలో అవుతూ ఉంటామో అవన్నీ మేము మా గార్డెన్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాము. అంటే ఎవరికన్నా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మా ఎక్స్పీరియన్సెస్ నుంచే మేము షేర్ చేస్తూ ఉంటాము. అలాగే ఈరోజు మేము ఇక్కడ నాటు విత్తనాలు, ఒక 20 రకాల నాటు విత్తనాలు, కూరగాయల మొక్కలు ఇలాంటివన్నీ కూడా గ్రూప్ సభ్యులకి అందిస్తున్నాము. ఇప్పుడు బయో ఫర్టిలైజర్స్ ఇలాంటివన్నీ మనకి ఒక్కొక్కరుగా ఒక్కొక్క చోటకి వెళ్ళి తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటివన్నీ కూడా మనం గ్రూప్ సభ్యులకి గూగుల్ ఫామ్ పెట్టి గ్రూప్ ఆర్డర్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. ఇదే విధానంతో మనము పిల్లలకి కూడా, అంటే స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము కాలేజెస్లోను, స్కూల్స్లోను. ఇంకా ఎన్విరాన్మెంట్ పరంగా కూడా మనం ఇంకా చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో రీసెంట్గా సీడ్ బాల్ యాక్టివిటీ, గత 4 సంవత్సరాలు బట్టి సీడ్ బాల్ యాక్టివిటీ కూడా చేస్తున్నాము. సీడ్ బాల్స్ తయారు చేసి కొండల మీద, గుట్టల మీద చల్లటము, ఇలాంటివి చేసి టెంపరేచర్ మా వంతు తగ్గించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. ఇలాంటి ప్లాట్ఫామ్స్ మరిన్ని వస్తే గనక ఎక్కువ మంది మిద్దె తోటల పెంపకం ద్వారా మన ఇంటి టెంపరేచర్ని కనీసం 2 డిగ్రీస్ వరకు తగ్గించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాము. మళ్ళీ ఏంటంటే ఈ వ్యవసాయాన్ని ఇలా మనం చేసుకోవటం వల్ల మనం కెమికల్స్ అవి వాడకుండా సహజ పద్ధతుల్లో చేసుకుంటాము. సో ఇలాంటి వాటి వల్ల మనకి క్యాన్సర్ అలాంటివి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. పెస్టిసైడ్స్ వాడటం తగ్గిస్తే మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ని అందరూ యూజ్ చేసుకోవాలని, తద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని వారే సంరక్షించుకోవాలి అని తెలియజేస్తున్నాం. వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే టెర్రస్ గార్డెన్ 3 years నుంచి సభ్యురాలుగా ఉంటున్నాను. ఈ గార్డెన్ గ్రూప్లో ఏంటంటే నార్లు ఫ్రీగా ఇస్తూ ఉంటారు. క్యాప్సికమ్ అని, బ్రోకోలీ అన్ని వెరైటీ నార్లు ఇస్తూ ఉంటారు, విత్తనాలు ఇస్తూ ఉంటారు. చాలామంది సమూహం వల్ల మాకు బయట కేజీ 150 పలికే ఇక్కడ 50 రూపాయలకు వస్తూ ఉంటుందండి. ఫెర్టిలైజర్స్, నీమ్ కేక్ కానీ, ఇదేంటి సీడ్ బీడ్స్ కానీ ఇవన్నీ కూడాను ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి.